నారాయణ నారాయణ. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చగ బయలుదేరి ఉన్న సొమ్ములను కూడగట్టితి, ఖర్చులకేమో అమ్మనడిగితి, తిరుపతి కోసం వేచి చూసితి. వచ్చే వచ్చే రానే వచ్చే అలిపిరి మెట్లకు స్వామిని తలచి కర్పూరముతో హారతి ఇచ్చి గోవింద గోవింద అంటూ బయలుదేరగా కొన్ని మెట్లకే అలసిపోతిని. చుట్టుపక్కల ప్రకృతి చూడగా స్వామి అవతారముల దర్శనమివ్వగా అలసట మొత్తం పారిపోయెనే, గాలిగోపురము రానే వచ్చెను. స్వామిని తలచి నడిచితి ఆంజనేయునికి నమస్కరించితి, వాయువేగమున నడిచితి మోకాళ్ళ పర్వతము రానే వచ్చెను. ఆఖరి మెట్టుని చేరగా ఆనందముతో కళ్ళు తడిచెనే. గదులకేమో సమయము పట్టెను. తలనీలాలు సమర్పించుకుని గోవిందనామాలు నుదిటిన చేరగ పంచకట్టుతో పరుగులు పెట్టితి. వరాహ స్వామిని దర్శించి తిని మళ్ళీ పరుగులు పెట్టితి. గదులలో వేచి చూడగా గది తలుపులు తెరిచిన వెంటనే స్వామి చెంతకు దగ్గరైతినే. నడవక అలసిపోతిని. భక్తులు గోవిందా గోవిందా అనగా అలసట మొత్తం ఆవిరాయని. మహద్వార గోపురంలోకి ప్రవేశించగా మనసు మొత్తం పులకరించని. ధ్వజస్తంభమును తిలకరించగా అంత గోపురంలోని వెండి వాకిలి చేరగా గరుడ సన్నిధిని చూడగా ద్వారపాలకులు అనుమతివ్వగా చూచితి కలియుగ శ్రీ వెంకట ఈశ్వరుని దివ్య రూపము. నెట్టకు తొయ్యకు చూడని బాధలు మొత్తం స్వామికి చెప్పని గోవిందా గోవిందా అని బయటకు వచ్చింది. అయ్యో స్వామిని ఇంకొంచెం సేపు చూడలేదే అన్న బాధతో నా కాళ్ళ నొప్పులు పోయినే, స్వామి నన్ను కరుణించనే అన్న సంతోషంతో విమాన వెంకటేశ్వరునికి విన్నపాలు విన్నవించుకొని చిన్న లడ్డు ప్రసాదం ఆరగించగా వెంగమాంబ అన్న ప్రసాదం తినగా కడుపు నిండని ఒక మైకము కమ్మి కునుకు వేయగా ఓరి అమాయకుడా నేను ఉన్నా నీకు అని స్వామి నన్ను పలకరించగా బాధలు మొత్తం దూరమాయని జటుక్కున లేచి గోవిందా గోవిందా అన్న నా జన్మ ధన్యం.